భగవద్గీత అంటే ఏదో మునులు ఋషులు చదువుకునే ఒక బుక్ మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతలోని శ్లోకాలు కేవలం అర్జునుడి కోసమే కాదు, అర్జునుడిలాగా మనం కూడా లైఫ్ అనే యుద్ధంలో ఎలా సక్సెస్ అవ్వాలో చెప్పే ఒక అద్భుతమైన గ్రంథం. ఇది కేవలం మత గ్రంథం కాదు, బ్రతికి ఉన్న ప్రతి మనిషి జీవితాన్ని ఎలా సంతోషంగా ధర్మబద్ధంగా గడపాలి అనే సందేశాన్ని ఇస్తుంది. ఈ వీడియోస్ లో అసలు కృష్ణుడు మనకు ఈ శ్లోకాల ద్వారా ఏం చెప్పారో కొన్ని చిన్న కథల రూపంలో తెలుసుకుందాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. చూసే ముందు అందరూ ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఇవి మనకు చాలా యూజ్ అవుతాయి. సో మిస్ అవ్వకుండా కృష్ణుడు చెప్పిన ప్రతి ఒక్క శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక అధ్యాయం 2 సాంఖ్య యోగంలో 62వ శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఇంద్రియ విషయాలను పదే పదే చింతన చేసే మానవుడికి వాటి యందు ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి వలన కామము అంటే తీవ్రమైన కోరిక పుడుతుంది. అంటే ఏదైనా కోరిక నెరవేరనప్పుడు లేదా దానికి ఆటంకం లాంటిది కలిగినప్పుడు క్రోధము వస్తుంది, అంటే కోపం వస్తుంది. దీని యొక్క తాత్పర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంద్రియ విషయాల గురించి నిరంతరం ఆలోచించే మనిషికి ఆ విషయాలపై మమకారం, అనుబంధం అనేది పెరుగుతుంది. ఆ అనుబంధం బలపడి వాటిని పొందాలనే తీవ్రమైన కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరనప్పుడు లేదా దానికి అడ్డు వచ్చినప్పుడు ఆ మనిషికి కోపం వస్తుంది. ముఖ్యంగా మనిషి యొక్క పతనం ఇంద్రియ విషయాల చింతనతో ప్రారంభమై క్రమంగా కోపం వరకు ఎలా పెరుగుతుందో ఈ శ్లోకం మనకు వివరిస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలా ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక ఊర్లో సాయి కుమార్ అనే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఉండేవాడు. అతనికి ఒక ఇంటర్ చదువుకునే కొడుకు అర్జున్ ఉంటాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ అతని మనసు చాలా చంచలమైంది, అంటే నిలకడ లేకుండా ఉంటుంది. ఒక రోజు అర్జున్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ కొన్న హైలీ అడ్వాన్స్డ్ టీవీని చూస్తాడు. ఆ తర్వాత అతనికి ఆ టీవీ ఎంతగానో నచ్చింది. ఇక అర్జున్ ఇంటికి తిరిగి వచ్చాక కూడా పదే పదే ఆ టీవీ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఆ టీవీ ఎంత బాగుంది, మా ఇంట్లో కూడా ఉంటే ఎంత బాగుంటుంది, సినిమాలు చూస్తే థియేటర్లో చూసినట్లుంటుంది అని ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా ఆ టీవీపై అతనికి ఆసక్తి పెరిగింది. అలా కొన్ని రోజులకు ఆ ఆసక్తి కాస్త బలమైన కోరికగా మారింది. నాకు ఆ టీవీ వెంటనే కావాలి, ఎలాగైనా సరే ఈ వారంలోపే దాన్ని కొనమని డాడీని అడగాలి అని అనుకుంటాడు. అలా అనుకుని దాని గురించి వాళ్ళ డాడీకి చెప్పగా వాళ్ళ డాడీ, కుదరదు అర్జున్, మనం మధ్యతరగతి వాళ్ళం, నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్తాడు. కానీ అర్జున్ వినకుండా, ఎప్పుడు అదే చెప్తావు డాడీ, నా ఒక్క కోరిక కూడా నీకు తీర్చాలని ఉండదా, నీకు నా సంతోషం ముఖ్యం కాదా అంటూ అర్జున్ కోపంతో అరుస్తాడు. కోరిక తీరకపోవడంతో వచ్చిన చిరాకు, అశాంతి అతని మాటల్లో చేతల్లో కోపంగా మారింది. మన లైఫ్ లో కూడా మనం ఏదైనా వస్తువు, అంటే ఈ కథలో టీవీ లాంటివి, కొత్త కారు, ఖరీదైన ఫోన్, పదవి, ప్రశంస ఇలాంటి వాటి గురించి పదే పదే ఆలోచిస్తే దానిపై మోజు పెరిగి అది తీరనప్పుడు కోపం, చిరాకు, మనశ్శాంతి లేకపోవడం అనే సమస్యలు మొదలవుతాయి. అందుకే మనసును అదుపులో ఉంచుకొని వస్తువులపై అతిగా దృష్టి పెట్టకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉండగలమని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పాడు. మనకు కోరికలు అనేవి ఉండొచ్చు, కానీ అవి అతిగా ఉండకూడదు, అప్పుడే సంతోషంగా ఉండగలం అనేది కథ ద్వారా ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అధ్యాయం 2 63వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, క్రోధాత్ భవతి సమోహః, అంటే కోపం నుండి సమూహం పుడుతుంది. అంటే మీకు బాగా కోపం వచ్చినప్పుడు కళ్ళ ముందు ఏం జరుగుతుందో నిజమేంటో కూడా సరిగా అర్థం చేసుకోలేక ఒక బ్లాంక్ స్టేట్ లోకి వెళ్లిపోతాడు. ఆ సమూహం వల్ల స్మృతి విభ్రహం కలుగుతుంది. అంటే ఆ కోపంలో మీరు చేయబోయే పని వల్ల భవిష్యత్తులో వచ్చే నష్టాలు, గతంలో నేర్చుకున్న మంచి విషయాలు, పెద్దలు చెప్పిన మాటలు ఇవేవి మీకు గుర్తురావు. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః, అంటే మంచి చెడులను ఆలోచించే విచక్షణ పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు మీరు ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఆ బుద్ధి నాశనం వల్ల ప్రణశ్యతి, అంటే ఆ వ్యక్తి పూర్తిగా పతనమవుతాడు. అంటే తప్పుడు నిర్ణయం తీసుకున్న వ్యక్తి తన జీవితంలో దారుణంగా నష్టపోతాడు లేదా తన లక్ష్యం నుండి పూర్తిగా దూరం అవుతాడు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో దిలీప్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంటాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ అతనికి కోపం ఎక్కువ. ఈ కోపం అతన్ని ఎలా నష్టపరిచిందో చూద్దాం. ఒక రోజు దిలీప్ తన టీం లీడర్ అయిన రవితో కలిసి ఒక పెద్ద ముఖ్యమైన ప్రాజెక్ట్ పై పనిచేస్తుంటాడు. ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరలో ఉంది. ఒక రోజు రవి దిలీప్ చేసిన కోడ్ లో ఒక చిన్న పొరపాటును అందరి ముందు చూపించి, దిలీప్, ఇంత చిన్న తప్పు ఎలా చేశావు, నువ్వు సరిగ్గా ఫోకస్ పెట్టడం లేదు అని గట్టిగా మాట్లాడతాడు. అప్పుడు దిలీప్ కు సడన్ గా తీవ్రమైన కోపం వస్తుంది. అప్పుడు అతను తన మనసులో, నన్ను అందరి ముందు అవమానిస్తావా అని అనుకుంటాడు. అలా అతని కోపం వల్ల అతని మేనేజర్ అయిన రవి ఉద్దేశం మంచిదని, కేవలం పనిని సరిచేయమని మాత్రమే చెప్పాడని ఆలోచించలేకపోయాడు. ఆ కోపంతో తను ఆ కంపెనీలో ఎంత కష్టపడ్డాడో, రవితో తనకు ఇంతకు ముందు ఉన్న మంచి స్నేహం, ఈ ప్రాజెక్ట్ అనేది తన కెరియర్ కి ఎంత ముఖ్యమో ఇలాంటి మంచి విషయాలు ఏవీ గుర్తుకు రాలేదు. అలా వెంటనే దిలీప్ తన విచక్షణను కోల్పోయాడు. ఈ కంపెనీ నాకు అవసరం లేదు అని అనుకొని ఆవేశంలో క్షణం కూడా ఆలోచించకుండా తన మేనేజర్ ను ఎదురుగా నిలదీసి గట్టిగా మాట్లాడతాడు.
చివరికి తన రిజిగ్నేషన్ లెటర్ తన మొహం మీద విసిరి కొడతాడు. ఆవేశంలో రిజైన్ చేసిన తర్వాత దిలీప్ ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఇక తన టాలెంట్ ను, మంచి కెరీర్ ను కోపం వల్ల ఒక్క క్షణంలో నాశనం చేసుకుంటాడు. అలా అతని లైఫ్ అనేది కొంతకాలం ఏ జాబ్ దొరకక తన విలువైన సమయాన్ని, స్థిరత్వాన్ని కోల్పోయి పూర్తిగా పతనమవుతాడు. ఈ కథలో దిలీప్ చేసింది కూడా అదే. కోపం వచ్చింది, బుద్ధి పని చేయలేదు, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, చివరికి నష్టపోయాడు. అందుకే శ్రీకృష్ణుడు చెప్పినట్లు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మన జీవితానికి చాలా ముఖ్యం అనేది ఈ కథ ద్వారా ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అధ్యాయం 2 64వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థం: ఎవరైతే తమ ఇంద్రియాలను పూర్తిగా తమ అదుపులో ఉంచుకొని రాగం అంటే ఇష్టం మరియు అయిష్టం అంటే ద్వేషం అనే భావాల నుండి విముక్తి పొందుతారో అటువంటి స్థితప్రజ్ఞుడు అంటే నిలకడమైన బుద్ధి కలవాడు ప్రపంచంలోని విషయాలను అనుభవిస్తున్నప్పటికీ పరిపూర్ణమైన మనశ్శాంతిని పొందుతాడు. అంటే మనస్సును నియంత్రించి ఏ వస్తువుపై అతి ప్రేమ లేకుండా అలాగే అతిగా కోపం లేకుండా రెండింటినీ సమానంగా అనుకుని జీవిస్తే అప్పుడు జీవితంలో శాంతి లభిస్తుంది. మనస్సును నియంత్రించి అతిగా ప్రేమ లేదా అతిగా కోపం అనే సమభావంతో జీవిస్తే అప్పుడు జీవితంలో శాంతి లభిస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. హైదరాబాద్ లో సమీర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేవాడు. అతను చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉండేవాడు. సమీర్ కి ఒక అలవాటు ఉండేది. అతనికి అరబిక్ కాఫీ అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడు లభించే సాధారణ కాఫీ అంటే అసలు ఇష్టం ఉండేదే కాదు. ఒకరోజు వాళ్ళ ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది. ఆ టైంలో అతని టీం లీడర్ అందరికీ కాఫీ తెప్పిస్తాడు. సమీర్ కి ఎంతో ఇష్టమైన అరబిక్ కాఫీ దొరుకుతుందని ఆశించాడు. కానీ అతనికి అసలు ఇష్టం లేని సాధారణ కాఫీ కప్పు వస్తుంది. కానీ అతని పక్కనున్న రవికి అరబిక్ కాఫీ దొరుకుతుంది. ఇక అతను రవి అదృష్టాన్ని చూసి సమీర్ కి ద్వేషం కలుగుతుంది. అప్పుడు తను ఇలా అనుకుంటాడు: ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది, ఈ చప్పని కాఫీ ఎలా తాగాలి అని కోపం వచ్చి ఆ కాఫీని తాగకుండా పక్కన పెట్టేసి మీటింగ్ పై దృష్టి పెట్టలేకపోయాడు. అందరూ చాలా వరకు ఇలాగే చేస్తారు. కానీ సమీర్ మాత్రం తన మనసును నియంత్రించుకొని, నేను కాఫీ తాగుతున్నానా లేక కేవలం అరబిక్ కాఫీ మాత్రమే తాగుతున్నానా, కేవలం ఈ రుచి మీద నేను నా ప్రశాంతతను ఎందుకు కోల్పోవాలి, ఇది కేవలం ఒక వస్తువు మాత్రమే అని తన మనసులో అనుకుంటాడు. ఇక్కడ అతను తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఆ కాఫీని కేవలం ఒక వేడి పానీయంగా చూశాడు. దానిపై అతిగా ప్రేమ లేదా అతిగా కోపం చూపించలేదు. సాధారణ కాఫీనే నెమ్మదిగా తాగి వెంటనే మీటింగ్ పై కాన్సంట్రేషన్ పెట్టాడు. ఫలితంగా కాఫీ ఎలా ఉన్నా దాని రుచి అతని మనశ్శాంతిని పాడు చేయలేకపోయింది. అతను మనసు చెప్పినట్లు కాకుండా మనస్సును తన అదుపులో పెట్టుకునేవాడు అయ్యాడు. ఇలా ఉండడం వల్ల అతను తన మనసును తన అదుపులో పెట్టుకున్నాడు. రవి కాఫీ తాగడం గురించి అతను పట్టించుకోలేదు. కాబట్టి అతను మీటింగ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన నిర్ణయాలను స్పష్టమైన బుద్ధితో తీసుకోగలిగాడు. ఇక్కడ అతను బయటి ప్రపంచంలోని వస్తువులను వాడుకున్నా మనసులో మాత్రం ప్రశాంతత నిలుపుకున్నాడు. ఈ విధంగా ఇష్టం, అయిష్టం అనే భావాలకు లొంగకుండా తన మనస్సును అదుపులో ఉంచుకున్నందున సమీర్ ఎప్పుడు కూడా సంతోషంగా తన లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉంటాడు. ఇలాంటి మరికొన్ని శ్లోకాల అర్థాలు అలాగే డివైన్ కథల కోసం ఛానల్ ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.